కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి 2 ఏళ్ల పాటు ఆమెను తన ఇంట్లో పెట్టుకున్నాడు. 2 ఏళ్ల సహజీవనానికి ఫలితంగా ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అబ్బాయి తల్లిదండ్రులతో ఆమెకు ఏర్పడ్డ మనస్పర్ధలు ఆమెకు అబ్బాయితో గొడవలకు దారితీశాయి. పెళ్లి చేసుకోకుండానే తనను ఒక బిడ్డకు తల్లి చేసిన వ్యక్తితో తనకి పెళ్లి జరిపించమంటూ అభ్యర్థిస్తున్న ఓ ఆడపిల్ల ఆవేదన ఈరోజు బతుకు జట్కాబండి. ఈమె పేరు సునీత. సునీత, అంబు 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న సునీతకు అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న అంబుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సునీత, అంబులు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయడం వల్ల వాళ్లకు ఒక ఆడపిల్ల పుట్టింది. పరిణితి చెందని వయసులో ప్రేమ, సభ్య సమాజం అంగీకరించని సహజీవనం వాళ్ల మధ్య విభేదాలకు కారణాలయ్యాయి. మనస్పర్ధలతో ఒకరికొకరు దూరమైన అంబు సునీత గుణగణాలు మంచివి కాదు అని, ఆమెకు మరో 2 అబ్బాయిలతో సంబంధాలున్నాయని అంటున్నాడు. సునీత మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, తనలా తన కూతురు జీవితం అభాసుపాలు కాకుండా అంబుతో పెళ్లి జరిపించి తనకు తన కూతురికి సామాజిక రక్షణ కల్పించమంటోంది. ఆకర్షణకు లోనై ప్రేమించుకొని సహజీవనం చేసి ఒక బిడ్డను కని పెళ్లి చేసుకోకుండా సమస్యలు తెచ్చిపెట్టుకున్న అంబు, సునీతల ప్రేమ జంట తమ సమస్యను పరిష్కరించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి సునీత ఇక్కడికి వచ్చింది. సంసారం చేసేది మీ అమ్మ అయితే కాదు కదా. నువ్వు వెళ్ళి అతను పారిపోయి నువ్వు కడుపు చేసుకున్నప్పుడు మీ అమ్మని అడిగి చేసుకున్నావా? అది ఏమన్నది సేమ్ పాప పోలికలు మొత్తం అబ్బాయి లెక్క ఉండే అంట. అయితే నువ్వెవరంటే ఆమె నాతో 4 సంవత్సరాలు ఉంది, నేను 4 సంవత్సరం లవ్ చేసుకున్నాము. అమ్మాయి అలాగ అన్ని పద్ధతిగా ఉండి పెళ్లి చేసుకొని మీ దగ్గరే ఉంటానంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఆ తర్వాత అమ్మాయిని అడిగారు మేడం. 15 రోజుల కింద మీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఈమెకి పెళ్లి అయిపోయిందని చెప్పింది మేడం తోటి. మీ కూతుర్ని ఏం చేయాలని మీ ఉద్దేశము? మా ఇంట్లో పెట్టుకుంటా నేను. మీ ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తారు? మీ కూతుర్ని పెట్టుకుంటాము, మా ఇంట్లో పని చేసుకుంటారు ఉంటది. ఎంతమంది లేరు? మీ వయసు ఎంత? 20. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసేసారా? మీ అమ్మ నాన్న ఉన్నారా? మమ్మీ నాన్న? మీ పెళ్ళి ఎలా జరిగింది? మీ అమ్మ నాన్న చూసి మీ అమ్మగారు చూసి చేశారా లేకపోతే ఎలాగా? లవ్ మ్యారేజ్. ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. సరే, ఏం చేస్తున్నారు చెప్పండి. ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఈ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది చెప్పండి. అంటే నేను ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను మేడం, ఇమేజ్ హాస్పిటల్లో. అంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ల్యాబ్ టెక్నీషియన్గా జాబ్ చేశారా? ఓకే. అయితే అక్కడ అంబు పరిచయం మేడం నాకు. అతను అంబు పరిచయం మేడం నాకు. అతని పేరు అంబునా? ఎలా పరిచయం అయ్యాడు? అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు పరిచయం అయ్యాడు మేడం. డ్రైవింగ్ చేశాడు అంబు. అతను ఏం డ్రైవింగ్ చేసేవాడు? అంబులెన్స్ మేడం. అంబులెన్స్ డ్రైవర్. సరే, అతనితో మీకు పరిచయం ఏర్పడింది. అవును. అయితే 3 years మేడం. అయితే అతను ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదు. ఏం చదువుకోవాలి. 3 yearsగా మీ ఇద్దరి లవ్వా? అవును మేడం. అతను అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు వాళ్ళని ఏమైనా కలిసారా మీరు? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. ఇంటికి తీసుకెళ్ళి ఏం చెప్పాడు? అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లవ్ చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? మమ్మీ నాన్న ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని. ఏమన్నారు వాళ్ళు? చేసుకోండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మీరేం చేశారు? అప్పటి నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. అంటే మీ అమ్మతో చెప్పారా? మమ్మీకి తెలియదు మేడం. మీ అమ్మగారు ఏం చేశారు? మీ కూతురు కనబడలేదని ఎత్తుక్కోలేదు ఆవిడ? వెతికారంట మేడం. అసలు మీరు మీ అమ్మతో కనీసం ఫోన్లో కూడా చేసి ఆ తర్వాత వరకు కాంటాక్ట్ ఏం లేదు. ఎందుకు చేయలే? అప్పుడు ప్రెగ్నెంట్ మేడం. తర్వాత 5 months ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మీ అమ్మగారికి ఎప్పుడు మీరు కాంటాక్ట్ చేశారు? పాప పుట్టిన 3 months మేడం. ఎన్నాళ్ళు అయింది ఇప్పటికి మీరు ఎలా ఉంటూ? 3 years అవుతుంది. మరి 3 yearsగా ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీరు? సరే, మీకు పాప పుట్టింది, ఎప్పుడు మీ అమ్మకి చెప్పారు? 3 months తర్వాత కాల్ చేశాను మేడం. సరే, ఫోన్ చేసిన తర్వాత ఏమన్నారు మీ అమ్మగారు? ఇంటికి మమ్మీ
పిలిచింది మేడం. పిలిస్తే పాపని వీళ్ళ ఇంట్లో వదిలి నేను ఒక్కదాన్ని వెళ్ళినా మేడం, పాపని తీసుకోకుండా. ఎందుకు అలా వెళ్ళారు? అంటే అక్కడ మ్యారేజ్ కాలేదు అది ఇది అని చెప్పి హాస్టల్లో ఉంది అది ఇది అని ఏదేదో చెప్పారంటే మా చుట్టాలకి. అందుకని మీరు వెళ్ళారు. పాపని తీసుకోకుండా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఒక 1 డే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసాము. ఏమన్నారు మీ అమ్మ? ఇట్లా అయింది, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు, మాకు చెప్తే మేము చెయ్యమా, ఇట్లున్నా అని చెప్తే మేము చెయ్యమా అది అని చెప్పేసి అన్నాను. ఏడ్చింది ఆవిడ? ఏడ్చింది. మీకు బాగా అనిపించింది అప్పుడు? ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ 9 months ఉంది మేడం పాప. 9 months ఉంటే కొంచెం ఇంట్లో గొడవ అయింది మేడం నాకు అంబుకి. ఏం గొడవ అయింది? అంటే నేను ఫ్రెండ్కి కాల్ చేశాను మేడం, అబ్బాయికి కాల్ చేసి మాట్లాడుతుంటే నువ్వెందుకు కాల్ చేసావు అది అని చెప్పి మామూలుగానే మాట్లాడాను. మాట్లాడితే ఇంకా వచ్చి ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను. మాట్లాడేసరికి అతను ఏమన్నాడో తెలియదు మేడం. అయితే నేను ఇట్లా మాట్లాడాను, మామూలుగానే మాట్లాడాను. మామూలుగా మాట్లాడేసరికి పెద్ద గొడవ మా మమ్మీకి కాల్ చేశారు మేడం. మామూలుగా మాట్లాడితే పెద్దగా ఎందుకు గొడవ అవుతుంది? అలాగే అతను ఏం మాట్లాడారో నీకెందుకు తెలియదు? అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత నిజాలు మాట్లాడుకుందాం. ఏం జరిగింది కరెక్ట్గా చెప్పు. అంటే నేను పండగకి ఊరు వస్తున్నా, నువ్వు వస్తావా అది అని చెప్పేసి అన్నాను మేడం. ఎవరు? నేను అన్నాను మేడం. ఎందుకు అడిగారు? అతనికి మీకేం సంబంధం? అంటే ఫస్ట్ కాలేజ్ నుంచి పరిచయం మేడం నాకు. అయితే నీకేం అవసరం ఉంది, నువ్వెందుకు కాల్ చేస్తున్నావు, ఆల్రెడీ నేను ఉన్నాను కదా, అయినా నీకెందుకు అది అని చెప్పేసి అడిగాడు. కరెక్టే కదా అడిగింది? డౌట్ పడి మా మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను. ఎవరు? అంబు కాల్ చేశాను. కరెక్టే కదా అతను చేసింది. కాల్ చేసి మా మమ్మీ వాళ్ళని పిలిపించి మాట్లాడాను మేడం. అంటే ఇట్లా చేస్తుంది, నీ బిడ్డని ఉంచుకోవాలా పంపించాలా నేను అది అని చెప్పేసి అన్నారు మేడం. అన్న తర్వాత ఇది ఒక్కసారి చూడంబు, ఇంకోసారి ఏమన్నా చేస్తే పంపించండి, చిన్నపిల్ల తెలిసి చేసిందో తెలియక చేసిందో అని చెప్పేసి అన్నాను. అప్పటికి కాంప్రమైజ్ అయిపోయి బాగానే ఉన్నాం మేము. ఉన్న తర్వాత మళ్ళీ నైట్ డ్రింక్ చేసి వచ్చి నువ్వు నాకు అవసరం లేదు, నిన్ను చూడాలనిపిస్తలేదు, నీ దగ్గర అనిపిస్తలేదు, నీ దగ్గర కూర్చోాలనిపిస్తలేదు, వద్దు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పేసి అన్నాను. ఎప్పుడు? నైట్ మేడం. ఆ రోజు సేమ్ డే నైట్ మేడం. 2 అయింది నైట్. అప్పుడే నేను మళ్ళీ మమ్మీ కాల్ చేసి ఇట్లా అంటుంది మమ్మీ అని చెప్పేసి అన్నాను. అంటే ఆ రోజు మార్నింగ్ మమ్మీ 7 o'clock ట్రైన్కి వచ్చింది మేడం. వచ్చి ఇంకా వాళ్ళకి అత్త మామకి కూడా ఏం చెప్పలేదు మేడం, తీసుకెళ్తున్నాను ఒకటే చెప్పింది. చెప్పిన తర్వాత ఇక బ్యాగ్ మొత్తం చదువుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం మేడం. 2 months అయినప్పుడు అంబు కాల్ చేశాడు మేడం, నువ్వు వచ్చేసే, ఏదో కోపంలో అన్నా నేను, వచ్చేసే అది అని చెప్పేసి అన్నాను మేడం. అంటే మా మమ్మీ ఆల్రెడీ కాలు మొక్తాను కూడా అన్నాను మేడం అంబుకి. కాలు మొక్తా అంటే కూడా నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నావు, ఇప్పుడు నేను ఎట్లా పంపిస్తా, నేను పంపించను అని చెప్పేసి అన్నాను మేడం మమ్మీ. ఇప్పుడు అంటే మీ అమ్మ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయింది కదా, అవును. మళ్ళీ అతను తీసుకురమ్మని చెప్పాడు, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నాను. వెళ్ళకుండా ఇప్పుడు వచ్చి అతను పిలిచాడు కదా అతను కావాలని మీరు అంటున్నారు, అప్పుడు ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. సంసారం చేసేది మీ అమ్మ అయితే కాదు కదా, నువ్వు వెళ్ళి అతను పారిపోయి నువ్వు కడుపు చేసుకున్నప్పుడు మీ అమ్మని అడిగి చేసుకున్నావా? వదిలేసి నువ్వు వెళ్ళినప్పుడు మీ అమ్మని అడిగి చేసావా? సంవత్సరంన్నర వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మని అడిగి ఉన్నావా? ఏ ధైర్యంతో నువ్వు ఇవన్నీ చేసి ఇన్ని తప్పులు చేసి అతను రమ్మని చెప్తే నువ్వు ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నాను. ఏ ఉద్దేశంతో వెళ్ళలేదు? అంటే అన్ని కాలు మొక్కుతా అంటే కూడా అసలు ఆ రోజు ఉంచుకోలేడు. అవునమ్మా, అవును. కోపం వచ్చినప్పుడు కాళ్ళు మొక్కుతా కాదు, ఏం మొక్కుతామన్నా ఉంచుకుంటారా? కోపంలో చేస్తారు. మళ్ళీ అతనే రియలైజ్ అతనే కదా రమ్మని చెప్పాడు. నువ్వైతే మీ అమ్మ అయితే తీసుకెళ్ళి నా కూతురిని పెట్టుకోండి అని చెప్పలే కదా. ఇప్పుడు నువ్వు తప్పు ముందు అసలు అతనికి అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించింది ఎవరు? మనమే. అలాంటప్పుడు సరే అతను కోపంతో అన్నాడు, సరే ఆఫీస్లో చెప్పాడు, ఇంకోటి చెప్పాడు, అతని పెళ్ళాన్ని అసహ్యం చేసుకుంటే అతనికే కదా అసహ్యం. ఆ బుద్ధి అతనికి వస్తుంది కదా, ఏదో వచ్చి రాబట్టే కదా మళ్ళీ నేను పిలిచాడు. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అతను కావాలనుకుంటున్నావు. సరే అతను పిలిచి మాట్లాడదాం, అతను ఏమనుకుంటున్నాడు అదంతా. మీ వయసు అంతే ఇప్పుడు? సునీతకి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? 3 years అయితే మేడం. అప్పుడు 2-3 months మంచిగా నడిచింది, బాగానే ఉన్నాం ఇద్దరం. 3 నెలలు అయితే మా ఇంట్లో ఉండే, 3 months అమ్మాయి పెళ్లి చేసుకుని అది అని చెప్పేసి నేను రానని చెప్పేసి అన్నాను నాకు. అయితే ఒకరోజు నాకు కాల్ డైవర్ట్ ఫోన్ వచ్చింది మేడం, ఈ అమ్మాయి ఆల్ని ఉంది
అబ్బాయి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అన్న నువ్వు సునీతకి ఏమవుతావు అన్నాడు. నేను సునీత బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నా, నేను లవర్ అని చెప్పేసి అన్నా. అమ్మాయి కూడా నీకు తెలుసు అన్నాడు. ఎందుకు అన్నాడు ఈయన. అయితే అమ్మాయి నాతో 6 సంవత్సరం లవ్ చేసిన అని చెప్పేసి అన్నాడు. ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పింది మేడం. అమ్మాయితో నేను తిరిగిన, అది చేసిన, ఇది చేసిన అన్ని చెప్పేసి అన్నాడు. అమ్మాయి కూడా కాన్ఫిడెంట్ పెట్టి మాట్లాడిపించింది మేడం. ఈ అమ్మాయి ఏమనంటే వేరే అమ్మాయి పేరు చెప్పింది. ఆ అబ్బాయి లవరు నా లవరు అని చెప్పేసి చెప్పింది అన్నమాట. చెప్పినా నేను మామూలుగా అమ్మాయికి ఏది నేను వేరే లవర్ అంటే వాళ్ళు అడిగింది. మరి మాట్లాడితే ఫోన్ కట్ చేసింది. అప్పుడు మా ఇంట్లో ఉండే. నేను ఇంటికి వెళ్ళినాక కొట్టినా మరి 2 దెబ్బలు కొట్టినాక నన్ను ఎందుకు మోసం చేసినా నేను అమ్మాయిని. నేను ఇంకోసారి తప్పు చేయను, అది చేయను, ఇది చేయని బాగా బతికినాడు. సరే ఇంట్లోనే ఉంది. అది మొత్తం బాగా డెలివరీ మేమే చేసాం. అంతా మేమే చేసాం, అంతా బాగానే ఉంది. దాంతో మళ్ళీ ఏం చేసింది, ఈ అమ్మాయి ఫోన్ చేస్తే ఇంకో అబ్బాయితో ఫోన్ మాట్లాడింది ఈ అమ్మాయి. ఆ అబ్బాయి అది ఏమన్నది, సేమ్ పాప పోలికలు మొత్తం అబ్బాయి లెక్క ఉండంట. ఈ అమ్మాయి చెప్తుంది. ఆ విషయాలన్నీ అబ్బాయికి చెప్పింది. ఆ విషయం నాకు తెలియదు. మధ్యాహ్నం ఎప్పుడో ఫోన్ మాట్లాడుకుంది. నేను నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసిన. అంటే ఫోన్ వచ్చింది అమ్మాయికి. నైట్ 10:30 అయితే ఫోన్ వస్తే మాట్లాడమంటే ఎవరంటే భవానీ లవర్ అని చెప్పి అన్నది. సరే మాట్లాడన్నా. నేను మాట్లాడ, నాకు అవసరం లేదు అన్నది. మళ్ళీ ఏం చేసిన, సరే అని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది. బయటికి తీసుకొచ్చిన. మా అమ్మ బయటికి తీసుకొచ్చి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే ఆమె ఆయన ఫోన్ లేపుతలేవా అని చెప్పేసి అన్నాడు నేను. ఆయన అయితే నువ్వెవరంటే ఆమె నాతో 4 సంవత్సరాలు ఉంది, నేను 4 సంవత్సరాలు లవ్ చేసుకున్నాము, ఏం పాప పోలికలు మొత్తం నా లెక్క ఉందని చెప్పేసి అన్నది. అట్లా ఇట్లా అని చెప్పేసి అమ్మాయి గురించి చెప్పింది మేడం. తర్వాత మళ్ళీ ఏం చేసింది, 4 సంవత్సరాలు ఉందంటే నేను అన్న పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నా అంటే వాడు బతిలాడుతుంది. లాస్ట్ ఒకసారి అమ్మాయితో ఫోన్ నేను మాట్లాడతాను, నేను ఫోన్ చేయని చెప్పి అమ్మాయి సిమ్ మీద కొట్టేసింది ఆ రోజు. మళ్ళీ బాగానే ఉన్నాం మేడం. అప్పటిదాకా నేను ఇంట్లో బాగానే ఉన్నాం. ఈ అమ్మాయిని అడిగితే ఏమంది, మీరు అడగలేదు అమ్మాయిని? ఏంటి అడిగారా? అడిగినప్పుడు ఏం చెప్పింది? అమ్మాయి ఒప్పుకుందా నాకు లవర్లు అని చెప్పిందా అమ్మాయి? వీళ్ళ అక్క వచ్చింది. అవి పాపకు 3 నెలలు ఉన్నాయి. ముందు ఏం చేసింది, పాపని విడిచిపెట్టి వీళ్ళ అమ్మ రమ్మనంట. పాపని విడిచిపెట్టి వీళ్ళ అక్క ఈమె తీసుకుని వెళ్ళిపోయింది మేడం ఇంటికి. పాప ఏడుస్తుంది. 3 నెలలు ఉంది పాప. అప్పటికే అమ్మాయికి చక్కగా పాలు దాకా మేము పాల డబ్బా పెట్టి పాలు తాగుతున్నాం. నేనే ఫోన్ చేసి బతిన్నా అన్న, ఇంత చిన్న పిల్లలు విడిచిపెట్టి ఎట్లా పోతావు నువ్వు, రమ్మని చెప్తే వచ్చింది. ఆ రోజు ఉన్నది. అది ఒక రాత్రి ఏమన్నా ఉంది, ఒక నైట్ ఉన్నది మేడం. అది నాకు అడిగింది, మన ఇద్దరం సపరేట్ ఉందామని చెప్పి అన్నాను మేడం. నేను నాకు శాలరీ వచ్చాక కొన్ని రోజులు ఆగు, సపరేట్ నేను వెళ్తా, మా ఇంట్లో మా అమ్మ తాగుతాడు, ఈమెకేమన్నా అని తిరుగుతారు మేడం. సరే అవన్నీ ఎందుకు, నేను సపరేట్ పెడతా, ఒక 4 రోజులు ఆగని చెప్పిన మేడం. ఆగలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది, మధ్యాహ్నం పూట మా డాడీ బయట బాల్కనీలో అనుకుంటే పాపని తీసుకొని అమ్మ వెళ్ళిపోయింది మేడం. చెప్పులు లేవు, ఏం లేవు మేడం. ఉత్తి కట్టుబట్టతో వెళ్ళిపోయింది. పోయింది వాళ్ళ ఇంటికి కూడా పోలేదు మేడం. అమ్మాయి తిరుపతి పోయింది. తిరుపతి ఎట్లా పోయిందో ఎవరితో పోయిందో నాకైతే తెలియదు. తిరుపతి పోయింది. ఒక ఫ్రైడే శుక్రవారం పోయింది మేడం. మళ్ళీ వచ్చే శుక్రవారం నాకు ఫోన్ చేసింది. కాయిన్ బాక్స్లో ఫోన్ చేసి ఆమె ఆ కాయిన్ బాక్స్లో ఫోన్ చేసి చెప్పింది నాకు, నేను తిరుపతిలో ఉన్నా అన్నది. నేను ఎవరితో పోయినా అని చెప్పేసి అన్నా. సరే ఏం చేస్తున్నా అంటే గుడి దగ్గర అడుకుంటున్నా, గుడి దగ్గర అన్నం పెడతారు, ఆన్లైన్ ఇంట్లో మా అన్నం అంటున్నా, ఇంకా 2 రూపాయలు కాయిన్స్ దగ్గర మా అమ్మకు ఫోన్ చేస్తా, ఇంటికి రమ్మని వెళ్తా, లేకపోతే ఈయన ఉంటా అని చెప్పి ఫోన్ కట్టేది. నేను కాయిన్ బాక్స్ 100 సార్లు ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్స్ చేయదు దానికి. ఆన్లైన్ తిరుపతిలో ఉన్నా అని చెప్పి అన్నాను మేడం. కానీ ఈ అమ్మాయి నాకు వచ్చే ముందు మేడం వీళ్ళ అక్క అయిపోయింది నాకు. ఈ అమ్మాయి నాకు వచ్చే ముందు, నాకు ఫోన్ వచ్చే ముందు ఈ అమ్మాయి తిరుపతిలో 15 రోజులు ఉంటాయి మేడం. వీళ్ళ అక్క నాకు ఆ రోజు 15 రోజులు ఆ తిరుపతికి వెళ్ళి వీళ్ళ ఇంటికి వచ్చింది. వీళ్ళ అమ్మ వీళ్ళ అక్క వీళ్ళు కొట్టింది. మేము కొట్టి ఇంటికి వెళ్ళి నా ఇంట్లోకి రాకని చెప్తే అప్పుడు నాకు ఫోన్ చేసి అంట వీళ్ళ అక్క చెప్పింది నాకు. ఇక 3 నెలలు తిరుపతి ఉన్నా మేడం. 3 నెలలు ఎవరితో ఉన్నారో నాకైతే తెలియదు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చింది. నేను 3 నెలల తిరుపతిలో 3 నెలలు ఉన్నాను. ఒకసారి అమ్మాయి ఫోన్ చేసింది. 3 నెలల తర్వాత ఫోన్ చేసింది. ఫోన్ చేసేట వస్తానా మేడం, వచ్చింది. నా దగ్గరనే ఉన్నది 3 నెలల తర్వాత. ఈయనే ఉన్నది మొత్తం 3 నెలలు పోయేసింది. నా దగ్గరనే ఉన్నది. మంచిగా ఉన్నాను మేడం. ఒకసారి ఉగాది పండుగకి ఈ అమ్మాయి ఊరు వెళ్తా అని చెప్పి ఫోన్ చేసింది.
ఒకసారి నాకు డ్యూటీకి వెళ్తే నాకు 1 అవర్ లేట్ రమ్మని మా సార్ ఫోన్ చేసి నేను కింద ఉన్న అమ్మాయి బాల్కల్లో ఫోన్ మాట్లాడ కూడా ఉన్నది. పైకి వచ్చిన ఎవరంటే చెప్పేసి అన్నది. ఫోన్ తీసుకుని అన్న ఫోన్ ఎవరు చేసినా అడిగిన అబ్బాయిని. ఆ అబ్బాయి ఏమన్నా అంటే అమ్మాయి చేసి అన్న అన్నాడు. వాడికి కాల్ చేసి వచ్చి అమ్మాయి చేసింది ఫోన్ అని చెప్పేసి అన్నాడు. సరే అన్న అడిగిన ఎందుకు ఫోన్ చేసిన అన్న అంటే ఉగాది పద ఊరికి వస్తుందంట అందుకో ఫోన్ చేసి చెప్పింది అన్న అని చెప్పి అన్నాడు. ఆ రోజు కొట్టినా మేడం. కొట్టిన తర్వాత వీళ్ళ అమ్మకి ఫోన్ చేసి తమ విజయ్తో తిరగలేదా, శ్రీకాంత్తో మీ బిడ్డకి ఏం సంబంధం లేవు అని అడిగితే అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మర్చిపో, మా బిడ్డకి ఎంత చెప్పినా వినది ఆ పిల్ల మొండిది అట్లా ఇట్లా అని అన్నది. ఆ నైట్ ఇంటికి వచ్చాను మేడం. ఇంటికి వచ్చిన తర్వాత నేను అన్న నేను నీతో సంసారం చేయను, నువ్వు ఇంటనే ఉండు, నాకు కన్ఫ్యూజన్ పెళ్ళంగానే నువ్వు ఇంటనే ఉండు, నీతో సంసారం చేయని చెప్పేసి అన్నా మేడం. ఆ రోజు అప్పుడే నైట్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి ఇట్లా అంటున్నామా కాలు మొక్కినా వదులుతలేడు, సంసారం చేయ అది చేయ అంటే వాళ్ళ అమ్మ నాతో మాట్లాడింది. నీకు చెప్తే అర్థం కాదా, మళ్ళీ నువ్వు అట్లే ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు అదే అని చెప్పి వాళ్ళ అమ్మకి నాకు వాళ్ళ అక్కకి బయటది. వాళ్ళ అక్క నాకు ఏమన్నది, చాలా మంది ఆడవాళ్ళు ఇట్లా మొగోళ్ళు చూసినా కానీ పట్టించుకోరు, నువ్వు చూడని దాన్ని అంత ఇంత పట్టించుకుంటున్నావు అంటుంది. సరే అని పొద్దున్న వచ్చి వాళ్ళ అమ్మని పాపని తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేడం మామూలుగా అయితే అమ్మాయి నాకు మొన్న నుంచి ఫోన్ చేసి ఏమని అంటే నాకు అవసరం లేదు నేను మేడం దగ్గరికి వెళ్దాము, అవసరం లేదు అంటున్నా, పేపర్ రాపించుకున్నాము, మన పెళ్లి కాలే కదా దానికి మన మేడం వాళ్ళు ఏం ఆలోచించి చెప్తారో పేపర్ రాపించుకొని విడిపోదామని చెప్పి అన్న. వాళ్ళ అమ్మ అన్న మేడం ఆ అమ్మాయి కాదని చెప్తుంది నాకు పుట్టిన పాపని వాళ్ళ అక్క అన్నది, పుట్టింది కుట్టలే అని చెప్పేసి వాళ్ళ అక్క అన్నది, వాళ్ళ అమ్మకి కదా నాకు ఈ మాట అయితే. ఏమమ్మా ఎవరికి పుట్టింది? అమ్మతో పుట్టింది. మరి ఎందుకు అంటారు మీ అమ్మాని మీ అక్క? అన్నారా ఆ మాట? అన్నారు మేడం, నేను కూడా విన్నా మేడం అన్నారు. మరి ఎందుకు అట్లా అన్నారు? అంటే మీ అమ్మకి మీ అక్కకి మిమ్మల్ని పెట్టుకొని ఏం చేయాలని ఉద్దేశం? మీరు వాళ్ళని నమ్మి ఇతన్ని కాదనుకొని వెళ్ళిపోతారా? తెలియక చేశాను. మీకు ఏంటి సంబంధం? అతన్ని ఎప్పుడు లవ్ చేశారు? అంటే జస్ట్ ఫ్రెండ్గా మాట్లాడేదాన్ని మేడం. ఎప్పుడు ఏ ఏజ్లో? నేను 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో. సో మీరు ఊరినే సరదాగా మాట్లాడింది, అతను ఎలా మాట్లాడుతున్నాడో మీకు అర్థమైందా? అవసరమా సరదాగా మాట్లాడడం? మీకు పరిచయం ఏంటి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పరిచయం మేడం. ఇప్పుడు ఎంతో మంది మేము చదువుకున్నప్పుడు కూడా మాకు చాలా మంది కో ఎడ్యుకేషన్ స్కూళ్ళలోనే చదువుకుంటాం, ఆడ మగ కలిసే మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. కానీ మీతో మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు కదా. అలా మాట్లాడాలంటే మనం ఏదో ఒక ప్లేస్ వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు అతను ఒప్పుకుంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అతన్ని ఎలాగన్నా ఒప్పించి అతను పెళ్లి చేసుకొని అతనితో ఉంటాను అని అడగడానికి వచ్చారు ఇక్కడికి. మీరేమనుకుంటున్నారు? 15 రోజుల కింద మీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఈమెకి పెళ్ళి అయిపోయిందని చెప్పింది మేడం తోటి. నాకు చెప్పింది, మీలోకి చెప్పింది, అన్నీ చెప్పింది. ఎందుకు చెప్పినా అబద్ధం చెప్పినాను. ఇప్పుడు నేను అనేది అవన్నీ పక్కన పెట్టేసేయండి. అమ్మాయి చెప్పింది మాకు తెలుసు, మీకు తెలుసు, అమ్మాయికి తెలుసు అమ్మాయి ఏం చెప్పింది. అవన్నీ నేను అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు అవన్నీ నేను అబద్ధం చెప్పాను, లేకపోతే తప్పు చేశాను, లేకపోతే నేను ఒప్పుకుంటున్నాను, ఇక నుంచి కరెక్ట్గా ఉంటాను, నేను అతన్ని పెళ్లి చేసుకొని అతనితో ఉంటానని అమ్మాయి అంటే మీ అభిప్రాయం ఏంటి? అంతవరకు చెప్పండి. నాకైతే వద్దనుకుంటున్నా మేడం. అంటే నువ్వు కడుపు చేసి పిల్లన్న కన్న తర్వాత నువ్వు వద్దని నీ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకొని 3 నెలలు 4 నెలలు నువ్వు అమ్మాయిని వద్దనంటే ఇప్పుడు మేము సరే అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసేయాలా? ఈ అమ్మాయి హాస్టల్ ఉంటున్నప్పుడు సండే హాలిడే అమ్మాయికి, సాటర్డే నైట్ వాళ్ళు పరిగికి వెళ్తుంది అమ్మాయి. అది కానీ వెళ్తుంది వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుంది? పరిగి ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇల్లు మరి ఏదో తెలియదు. నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పింది మేడం అబ్బాయి నాకు. అతను చెప్తాడయ్యా, నువ్వు చూసా వెళ్ళింది అడగండి మేడం. నువ్వు వెళ్ళావు అమ్మాయి దగ్గరికి? పరిగిలో దిగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మేడం. పరిగిలో ఎందుకు దిగుతావు? అంటే మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను మేడం. ఇక్కడ ఇతనితో సంసారం చేసి ఇతని ఇంట్లో ఉంటూ పరిగిలో అతను దిగి అతనితో మాట్లాడాలి. లేను మేడం, హాస్టల్లో ఉండేది. సరే ఎక్కడున్నా ఇతనితో అప్పుడు పరిచయం ఉంది కదా, ఇతను లవ్ కదా, ఇతనితో సంసారం చేసావు కదా, నీకు అసలు చాలా జాలీ అయిపోయింది. ఏ ఉద్దేశంతో నువ్వు మళ్ళీ పరిగిలో దిగి అతనితో మాట్లాడతావు?
సరే, దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని నేను చెప్పే ముందు డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు. ఒకసారి వాళ్ళిద్దరు చెప్పింది విన్నాక నేనేమనుకుంటున్నాను చెప్తాను. అయితే ఏంటంటే వీళ్ళిద్దరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మేడం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సునీత గురించి మొదట మాట్లాడాలి. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో ఆడపిల్లకి ఉండవలసినటువంటి జాగ్రత్తలు, లేదంటే ఆడపిల్ల ఉపయోగం, తెలివితేటలు ఉపయోగం అంటే 2 రకాల తెలివితేటలు ఉంటాయి. నువ్వు ఇందాక అన్నావు ఏం చేస్తున్నావు అమ్మా అంటే కనుక BSc MLT అని అన్నావు. అంటే అది చదువు పరంగా ఉండేటటువంటి. రెండోది నేను ఇక్కడ ఈరోజు మనకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి తెలివితేటలు ఏంటంటే సామాజిక తెలివితేటలు, సోషల్ ఐక్యత. అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ బట్టి, ఎన్నో చూసేటటువంటి వాటి బట్టి నేర్చుకోవటం, ఆకర్షణని నియంత్రించుకోవటం, కోరికల్ని నియంత్రించుకోవటం, గమ్యం వైపు వెళ్ళటం. అంటే గమ్యంలో కూడా ముందు ఏది సాధించాలి, చదువు పరంగా ఏం సాధించాలి, ఉద్యోగరీత్యా ఏం సాధించాలి, మన తల్లిదండ్రులు ఎటువంటి ఆశయాలు పెట్టుకుని మనల్ని పెంచుకుంటున్నారు, ఆ తర్వాత ప్రేమ, పెళ్ళి, పిల్లలు. కానీ నీ విషయంలో చూస్తే కనుక నీ జీవితం అంతా కూడా అప్పుడే, అంటే ఏమాత్రం చూడలేదు నీ జీవితం, కానీ అప్పుడే రివర్స్ గేర్లో వెళ్ళటం మొదలైందమ్మా. అంటే ఇప్పటి నుంచే రివర్స్లో వెళ్తే కనుక ఇంకా నీకు బ్రేకులు పడినట్టు నాకు అనిపించట్లేదు. ఇంకో గేర్ మార్చలేదు, నువ్వు ఇంకా రివర్స్లోనే వెళ్తున్నావు. అంటే ఎందుకు అలా అంటున్నానంటే కనుక చదువుకోవాల్సినటువంటి వయసులో అది జరగలేదు, ఉద్యోగం చేయవలసినటువంటి వయసులో అది జరగలేదు. అలా కాకుండా నువ్వేం చేసావు అంటే కనుక ఫస్ట్ సంసారంతో మొదలు పెట్టావు జీవితాన్ని, తర్వాత పిల్లల్ని కన్నావు. ఇప్పటికీ పెళ్లి లేదు. పెళ్లి లేకుండానే వేరే వ్యక్తితో ఎవరితో మాట్లాడి అది లేనిపోయిన అనుమానాలన్నీ కూడా భర్త కానటువంటి వ్యక్తితో అది అనుమానాలు వచ్చేటటువంటి విధంగా ప్రవర్తించు. కానీ ప్రతి మనిషికి ఒక గీత ఉంటుంది అనమాట, పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అది ఎప్పుడు దాటుకున్నామో అంటే ఆ గీత దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడటం అన్నది ఉండదు, జీవితం చెడిపోతుంది. ఆ గీత ఎక్కడుంది అని ముందుగానే గమనించగలిగేటటువంటి వాళ్ళు, ఆ గీత దాటుతున్నప్పుడు జాగ్రత్త పడేటటువంటి వాళ్ళు జీవితంలో మళ్ళీ తప్పు చేయకుండా ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ మనం చాలా సందర్భాల్లో మనం ఏమంటామంటే కనుక తల్లిదండ్రులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అంటే, కానీ నీ విషయంలో మాత్రం అమ్మ తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని బహుశా అవమానం చేయటమే జరుగుతుందేమో. ఎందుకంటే వాళ్ళ యొక్క పాత్ర నీ జీవితంలో ఎక్కడా కనిపించలేదు. ఇదంతా కూడా నీ స్వయ నిర్ణయం, నువ్వు చేసుకున్నటువంటి డైరెక్షనే. ఇది అంతటికి నువ్వే కారణం. నీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నదానికి కూడా నువ్వే బాధ్యురాలు. సో ఇక్కడ తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి అవకాశం, సందర్భం లేదమ్మా. కానీ ఏంటంటే ఆలోచన అనేటటువంటి దానికంటే ఇంకొక పెద్ద కారణం ఏంటంటే భయం. ఇక్కడ ఏంటంటే భయపడద్దు, అన్ని ధైర్యంగా ముందుకెళ్ళండి అని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచుతూ ఉంటారు పిల్లల్ని. కానీ ఇటువంటి జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానంగా కావాల్సినటువంటి అంశం ఏంటంటే భయం. జీవితం అంటే భయం ఉండాలి. నీ మొహంలో మాకు ఏదైనా కనిపిస్తుందంటే అదొక్కటే, ఏంటంటే కనుక భయం లేకపోవటం. రేపొద్దు నీ పిల్లలకి చెప్పుకునేటటువంటి పరిస్థితి వస్తుందమ్మా, నేను ఇలా తప్పు చేశాను, ఇలా తప్పు చేయొద్దు. భయం లేకపోతే జీవితం మీద ఇలా అవుతుంది. తల్లిదండ్రులకు భయపడక్కర్లేదు, దేవుడికి భయపడక్కర్లేదు, కానీ మనం చేసినటువంటి తప్పులకు మాత్రం భయపడాలి. సో ఫైనల్గా ఏమైంది అంటే కనుకమ్మ ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితుల్లో కూడా లేరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వే నిర్ణయించుకున్నావు కాబట్టి ఇక ముందు కూడా నువ్వే నిర్ణయించుకోవాలి. సో కంప్లీట్గా ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఫ్యూచర్లో కూడా నువ్వు ఇదే పరిస్థితి వస్తుంది. అంబు కాదు అంటే కనుక నువ్వు జీవితంలో ఏకాకి. ఇంత దాపరికంతో చేసి ఇంత చేప కింద నీరులాగా మొత్తం అంతా ఇలా ఈ విధంగా ప్రవర్తించిన తర్వాత ఏ తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ కూతుర్ని నమ్మి ముందడుగేస్తారని నేను అనుకోవట్లేదు. అంబు విషయానికి వస్తే మేడం, ఇందాక ఎలాగైతే కనుక నేను తను చేసినటువంటి తప్పే అని అన్నాను, ఇక్కడ ఏంటంటే నీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో తెచ్చుకుని, అది కూడా ఎంత ప్రేమ, ఒక నెల ప్రేమ. నేను ఇప్పటికీ కూడా అది ప్రేమ అని అనుకోవట్లేదు, కేవలం ఆకర్షణ. ఈ ఆకర్షణలోనే మీరు తప్పు చేశారు, ఆ తప్పులోనే కమిట్ అయ్యాం కాబట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు, అంతే. రివర్స్లో వచ్చింది అంతా. సో ఇక్కడ ఎక్కడా కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమ, పెళ్లి చేసుకోవాలనే దృక్పథం ఎక్కడ కనిపించట్లేదు. ఏదో కాలం నడుస్తుంది, నడిపిస్తున్నారు అంతే. మీ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ పాత్ర ఎంత ఉందో, మీ తల్లిదండ్రులు కూడా ఒక పెళ్లి కానటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో మీ చేతి సంసారం చేయించి పిల్లలు కనేటటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఊరుకోవటం అన్నది మాత్రం ఖచ్చితంగా మీతో సమానంగా వాళ్ళ వైపు కూడా వేలెత్తి చూపెట్టవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ నెల రోజుల ప్రేమలోనే
మీరేమనుకున్నారు అంటే కనుక ఈ అమ్మాయి ఇంత స్పీడ్గా మీ దగ్గరికి వస్తుంది అంటే కనుక ఎక్కడ అప్పుడు మీకు క్వశ్చన్ మార్క్ రాలేదు ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఆలోచన శైలి కానీ వాస్తవానికి అప్పుడే మీకు క్వశ్చన్ మార్క్ రావాలి. ఈ అమ్మాయి ఇంత స్పీడ్గా మీ దగ్గరికి వస్తుంది అంటే కనుక ఇలాంటి వాళ్ళు ఎవరి దగ్గరికైనా కూడా ఈ అమ్మాయి ఇదే స్పీడ్లో వెళ్ళుంటుందా అనేటటువంటి అనుమానం అప్పుడు వచ్చుంటే కనుక ఈ అమ్మాయిని ఎక్కడ ఉంచవలసిందో అక్కడ ఉంచుండేవారు. అలా కాకుండా ఆ అమ్మాయికి దగ్గర రాగానే మీరు రెడ్ కార్పెట్ వేసి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయితో ఏంటంటే మీరు చేయకూడనివన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షమైన అంటే ఏంటంటే మనుషులు ఇలాంటి 10 మంది వచ్చి మనతో ఒక వ్యక్తి తప్పు అని చెప్పినప్పుడే ఆ వ్యక్తి తప్ప అని మనం అనుకోకూడదు. మనతో ఆ వ్యక్తి ప్రవర్తించేటటువంటి పద్ధతి బట్టి ఈ వ్యక్తి కరెక్టా కాదా అనేటటువంటి ఆలోచన శైలి ప్రతి మనిషికి దేవుడు ఇస్తాడు. అది వాడితే బాగుపడతాం, లేదంటే చెడిపోతాం. అంత సింపుల్ సైకాలజీ. సో దీన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే కనుక ఇప్పటికైనా కూడా మీరిద్దరు ప్రేమించుకున్నాము అని అంటున్నారు, మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అన్నట్టే నాకు అనిపిస్తుందమ్మా. కాబట్టి మీరేంటంటే పెళ్ళి అనేటటువంటి అంశాన్ని ఇంకా ఫర్దర్గా పోస్ట్పోన్ చేసి మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధలు ఇంకా పెరిగి పెద్దవయ్యి ఇంకా తల్లిదండ్రులు 2 కుటుంబాలు కొట్టుకునేటటువంటి స్థాయికి రాకుండానే మీరిద్దరు పెళ్లి చేసుకుంటే, మీ ఇద్దరు మేజర్స్ కాబట్టి పెళ్లి చేసుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. మేడం, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఒక హక్కు అనేది కాదు. ఆ హక్కు అనేది మీ ఇద్దరి మధ్యన లేకపోవడమే. ఆయన ఇందాక ఏదైనా చెప్పినప్పుడు ఏంటి ఏం చేశాడనో లేకపోతే ఏం చేశాడంటే అదే కనుక మీరు తన భార్యకు ఫోన్ చేస్తుంటే ఆయన ఖచ్చితంగా వెళ్ళి అడిగే పరిస్థితి ఆయనకు ఉండేది. ఎందుకంటే అక్కడ ఒక మీ ఇద్దరి మధ్యన ఒక శాంటిటీ అంటే ఒక పవిత్రతతో కూడిన ఒక రెస్పాన్సిబిలిటీ లేదు కనుక మీరు ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు అనే ఒక ఇన్సెక్యూర్డ్ ప్లేస్ అనేది మీ ఇద్దరి మధ్య ఉంది. మీ ఇద్దరు ఇంకొకటి ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ అమ్మాయి పుట్టింది కదా, మరి పొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు తండ్రి పేరు అనే కాలంలో ఏం పేరు రాయదలుచుకున్నావు అనేది. ఇంకొకటి మీ నాన్నకు రేపొద్దున నాన్న ఎవరు అని చెప్పడానికైనా కూడా ఆ రిలేషన్షిప్స్కి ఒక శాంటిటీ అనేది అంటే మన కాన్స్టిట్యూషన్లో పెళ్ళి చేసుకోవడానికి ఒక వయస్సు అనేది ఒక నిర్దిష్టంగా చెప్పినా కూడా 18, 21 అని చెప్పినా కూడా ఈ లివింగ్ రిలేషన్షిప్ ఇలా ఉన్నారు కనుక మీకు కొన్ని రైట్స్ ఇచ్చినా కూడా మీరు మాకు పెళ్ళక్కర్లేదు, మేము కలిసి ఉంటాము అని అనడం మూలాన ఫ్యూచర్ జనరేషన్స్కి మీరు ఒక మంచి పేరెంట్స్ని ఇచ్చే అవకాశాన్ని మాత్రం పోగొట్టేస్తున్నారు. దీని మూలాన ఏమైపోతుందంటే క్రైమ్ రేటు పెరిగిపోతుంది. ఆ పిల్లలు ఎవరికి పుట్టారో అనేది తెలియదు. అంటే ఫారెన్ కంట్రీ కల్చర్ లాగా మీ పిల్లలు ఆయన పిల్లలు మా పిల్లలు కలిసి ఆడుకుంటున్నారన్న లెవెల్కి తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడున్న సొసైటీ. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించుకునే లివింగ్ రిలేషన్షిప్ వాళ్ళకి కొన్ని రైట్స్ ఇచ్చినా కూడా అది మీకు అక్కర్లేదు. ఎందుకంటే మేము ఏమన్నా చేయగలుగుతాం. ఇంకొకటి, మీ అమ్మ నాన్న వాళ్ళు ఎన్ని రోజులు వేరే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది అని అంటే మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, నేను వెతికే పని ఎందుకు చేయలేదో కూడా ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. మాకు ఒకటి పెద్ద బిగ్ క్వశ్చన్ ఏంటంటే, మీ అమ్మ వాళ్ళకి తెలిసి నువ్వు ఇతనితో కంటిన్యూ చేసావా, తెలియక కంటిన్యూ చేసావా అని నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు మీ రిలేషన్షిప్కి ఒక శాంటిటీ అంటే ఒక లీగల్ అసెంట్ అంటే పెళ్ళి అనేది ఎంత ముఖ్యమో అనేది చెప్పుకోవడానికి పెళ్ళి అనేది కావాలి. లేకపోతే మాత్రం ఈ రిలేషన్షిప్కి వాల్యూ లేదమ్మా. రేపొద్దున వాళ్ళు నిన్ను ఏ ఉద్దేశంతో అలో చేయరు. అంటే చాలా కేసెస్లో మేము చూస్తుంటాము, ఆ అమ్మాయి వచ్చింది వెళ్ళిపోయింది మాకు తెలియదు అని నువ్వు చెప్పినా కూడా దానికి నీకు ప్రూఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక కోడల్లాగానో ఒక భార్య లాగానో ఆ ఇంట్లో ఉండాలి అంటే నీకు ఒక హక్కు అనేది ఉండదు. ఆ హక్కు దేనితో ఉంటుందంటే మళ్ళీ అగైన్ పెళ్ళి. సో ఆ పెళ్ళి అనేది మీ ఇద్దరి మధ్యన లేనంత కాలం మీది ఊయాల ఊగే సంబంధమే అవుతుంది. ఆ లీగల్ శాంటిటీ అంటే లక్కీగా మీరు ఇక్కడికి వచ్చారు కనుక అది మీరు చేసుకుంటాము అని అంటున్నారు కనుక ఆ రిలేషన్షిప్కి ఒక పవిత్రత శాంటిటీ అనేది మాత్రం ఇవ్వండి. నువ్వు చేసింది ఎంత తప్పు అంటే ఏ ఆడపిల్ల కూడా చెయ్యదు. ఆడపిల్లలు తలంచుకునేలా నువ్వు చేసావు. ఏం పద్ధతి అమ్మా ఇది? మనుషులకి జంతువులకి ఏంటి తేడా? నీకు ఒక జంతువుకి ఏంటి తేడా? ఆలోచన శక్తి. వాటికి 5 సెన్సెస్ ఉంటాయి, మనకి 6 సెన్సెస్ ఉంటాయి. 6 సెన్స్ ఏంటి? ఆలోచించుకోవడం. ఓ జంతువు ఎప్పుడు తన్నాలనిపిస్తుంది, తింటది, ఎక్కడ ఏం చేయాలంటే అక్కడ చేస్తుంది. మనుషులు అది జయంగా అంటే నువ్వు తెలియకుండా ఎంత పెద్ద తప్పులు చేసావు. అంటే నీ ఉద్దేశం ఏమీ లేకపోయినా నువ్వు నాకు రేపు ఫోన్ చేయొద్దు, ఇక్కడి నుంచి నీకు నాకు సంబంధం లేదని నువ్వు చెప్పడానికి చేస్తున్నా అది తప్పే కదా. నువ్వు అతని దగ్గర నుంచి దాచి చేయడం వల్లే కదా అతని ఆలోచనలు అతనికి వస్తున్నాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకి వస్తాయిగా.
నువ్వు తిరుపతి వెళ్ళి ఉండాల్సిన అవసరం ఏంటి? తాటి చెట్టు కింద కూర్చొని నేను కళ్ళు తాగట్లేదంటే నమ్ముతాడు ఎవడన్నా? ఏ ఉద్దేశంతో మీ అమ్మ లేకపోతే మీ అక్క వెళ్ళి అది ఆ పిల్ల ఏమో నీకు పుట్టలేదు శ్రీకాంత్కి పుట్టారని చెప్తారు. ఏమో కూడా ఊరుకుంటాడా? ఆ అబ్బాయి ఇంకా మంచివాడు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని నీతో మాట్లాడి నిన్ను అమ్మాయిని మార్చండి, అమ్మాయి మంచిగా మారితే నేను ఉంటానని చెప్తున్నాడంటే అబ్బాయి ఎంత గొప్పడో అర్థం చేసుకో. నీ జీవితంలో భగవంతుడు నీకు ఇచ్చిన ఒకే ఒక నీ విషయంలో భగవంతుడు చేసిన ఒకే ఒక మంచి పని అబ్బాయి పరిచయం. అలాగే నువ్వు చేసింది ఎంత తప్పు నువ్వు అర్థం చేసుకోయా. ఒక అమ్మాయి పిలిస్తే వచ్చింది అందుకని దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానని అనుకోవడం ఎంత తప్పు. అమ్మాయి తప్పు చేసింది, నువ్వు చేసింది తప్పమ్మా, నువ్వు అమ్మాయిని కరెక్ట్ చేయాలి, అమ్మాయిని నువ్వు వాడుకున్నావు. నేను అనేది అమ్మాయి తప్పు అని చెప్పే అప్పుడు మనం కూడా తప్పు చేస్తున్నావు అనేది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. అది నేను చెప్తాను. ఏదో నేను ఇప్పుడు అమ్మాయిని క్షమించేస్తున్నాను, అమ్మాయి తప్పు చేసినా ఓకే రమ్మన్నాను, నేను చాలా గొప్పవాడిని కాదు. నువ్వు గొప్పవాడివే, అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా, అదే అమ్మాయితో చెప్తున్నా. నువ్వు కాదు అంటే అమ్మాయి ఏమీ చేయలేదు, కానీ నువ్వు కూడా తప్పు చేసావు. ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడ నుంచి పెళ్లి చేసుకొని సంతోషంగా కాపురం చేస్తే బాగుంటుంది. నువ్వు అనుకుంటున్నంత భయంకరమైన వ్యక్తి అమ్మాయి కాదు. ఆ అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఏం చేస్తుందో అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయిని సరైన పద్ధతిలో నువ్వు అన్నట్టుగా వాళ్ళ అమ్మ పెంచలేదు, తండ్రి లేడు. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి లేకపోతాడో ఆ ఇంట్లో ఒక ఇది ఉండదు, ఒక పట్టు ఉండదు. ఎవరి కాళ్ళు కష్టపడి ఎవరి బతుకులాలు చూసుకుంటారు, ఎవరికి టైం ఉండదు. అది ఈ అమ్మాయి మనస్తత్వం అట్లాంటిది. సో నువ్వు అది మనసులో పెట్టుకొని నువ్వు అమ్మాయిని యాక్సెప్ట్ చేసి నీ జీవితంలో ఒకవేళ ఇప్పుడు అబ్బాయిని నువ్వు వెళ్ళి అబ్బాయిని అడిగి ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే ఇంతకంటే మంచి విషయం నీ జీవితంలో ఇంకొకటి లేదు. ఈ క్షణం నుంచి మీ అమ్మ, మీ అక్క, మీ అన్న ఎవరు అవసరం లేదు. వాళ్ళెవరూ కూడా నిన్ను సరైన పద్ధతిలో పెంచలేదు, నీకు సరైన గైడెన్స్ ఇవ్వలేదు. ఈ క్షణం నుంచి ఆ అబ్బాయి ఏం చెప్తే అదే నా జీవితం, అతను చెప్పినట్టుగా నేను నడుచుకుంటా, అతనికి నచ్చింది నేను ఏది చెయ్యను అని నువ్వు ఒక స్ట్రాంగ్ డెసిషన్, స్ట్రాంగ్ మైండ్కి వస్తే అతను పెళ్లి చేసుకో. రేపు అనవసరంగా నీ పిచ్చితనంతోనో లేకపోతే నీ ఆలోచన శైలితోనో అతని జీవితాన్ని నాశనం చేయక. నువ్వు పద్ధతిగా ఉండగలను అంటే వెళ్ళి అతన్నాడు పెళ్లి చేసుకో. ఉంటావా? ఉంటాను. వెళ్ళి మాట్లాడు. ఉంటానని చెప్పదు, వెళ్ళి. ఇంటికి వెళ్తాను. అమ్మాయి నన్ను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అడుగు ఇప్పుడు మరి. అదే చెప్తున్నా, వెళ్తా అంటుంది. నేను మీ ఇంటికి వెళ్తావా? ఏమంటున్నావు అమ్మా? చెప్పు. 15 days టైం కావాలి మేడం. ఎందుకు 15 days టైం? అంటే తాండూరు నుంచి రూమ్ షిఫ్ట్ అవుతున్నాం మేడం. ఇక్కడికి మమ్మీకి హెల్త్ బాగాలేదు మేడం. అక్కడ నుంచి ఇక్కడికి దించి అమ్మాయికి ఏదైనా ఒక జాబ్ చూస్తారు. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు షిఫ్ట్ అవుతారు. నువ్వు ఒక్కదానివే మీ అమ్మ కూతురివి కాదమ్మా. అలాగేదైనా మీ అమ్మని షిఫ్ట్ చేయాలంటే అతనే హెల్ప్ చేస్తాడు. నువ్వు హెల్ప్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళి మీ అమ్మని షిఫ్ట్ చేస్తాడు. మీ అమ్మని షిఫ్ట్ చేయడమే ప్రాబ్లం అంటే అది మేము షిఫ్ట్ చేస్తాం. ఇంకే మీ అమ్మ ఎక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలో చెప్పు, ఆవిడకి ఏం చేయాలో చెప్పు, మేము చేస్తాం. ఏంటంట పోస్ట్పోన్ చేయమంటుంది. ఏం పోస్ట్పోన్ చేయడు? ఎందుకు పోస్ట్పోన్ అతను చేయడు అంటే నాకు చెప్తుంది మిమ్మల్ని వద్దు అని చెప్పు అని చెప్పేసి. అలా కాదు, నువ్వు కరెక్ట్గా నీకు పర్వాలేదు, అమ్మాయి మీద నమ్మకం ఉంది, మేము తర్వాత పెళ్లి చేసుకుంటామంటే చేసుకో, మాకేమీ లేదు. అమ్మాయి చెప్తుంది మేడం, మా ఇల్లు కాల్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అన్న అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి నా ఇదికి వెళ్ళిపోయినా రాదు మేడం. మీరే అప్పుడు వదిలేసే నువ్వు అతను ఎందుకు, అతను బతుకుతాడు ఎందుకు? నువ్వు ఇప్పుడు రెండు నువ్వే చెప్తున్నావు. పెళ్లి కావాలంటున్నది నువ్వే, మళ్ళీ ఇప్పుడు ఉండనంటున్నది నువ్వే. ఫస్ట్ అందుకని నువ్వు 1-10 సార్లు ఆలోచించుకో అని చెప్తున్నా. నీకు మీ అమ్మ దగ్గర బాగుంటుందంటే వెళ్ళి ఉండు. ఇప్పుడు ఏం పోయింది? ఇప్పుడు అతను నేను ఉండమంటలే, అతనికి నచ్చిన అమ్మాయిని అతను చేసుకుంటాడు, నువ్వు నీకు నచ్చిన అతను నువ్వు చేసుకో, అయిపోయింది. ఎందుకు నువ్వు అతని జీవితంతో ఆడుకుంటున్నావు?
ఇప్పుడు నీకు అతను పెళ్లి చేసుకొని వెళ్ళడానికి కూడా నీకు నొప్పిగానే ఉంది కదా. మరి తప్పు ఎవరిది? ఇన్ని తప్పులు చేసిన నువ్వు అయినా పర్వాలేదు, నేను ఇప్పుడు చేసుకుంటా, మంచిగా చూసుకుంటా, నన్ను ఇంటికి వచ్చి నాతో ఉండమని అతను అంటుంటే, మేము ఉండమని చెప్తుంటే కూడా నీకు ప్రాబ్లంగా ఉంది. ఏదో ఒకటి చెప్పేసి నీకు చెప్తాను చూసింది, మీ అమ్మ వాళ్ళు కాదా నేను కదా, నీకు కావాలంటే చేసుకో, వద్దనుకుంటే అంటే వదిలే. రెండే, నువ్వు పెళ్లి ఇప్పుడు చేసుకుంటే చేసుకో, లేదా అతను వదిలే, మళ్ళీ అతని జీవితంలోకి రాక రాసిచ్చేయి. నీ కూతురు నీ దగ్గర పెట్టుకుంటావు పెట్టుకో, అతనికి ఇస్తావు ఇచ్చుకో. వదిలేసాను. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? సో అతను వదిలేస్తావు, నువ్వు వెళ్ళి మీ అమ్మతో నువ్వు సంతోషంగా ఉంటావు. సో నీ కూతురు నీ దగ్గర ఉంచుకుంటావా? నా దగ్గర ఉంచుకుంటావా? సో నీ కూతురు నువ్వు మీ అమ్మతో ఉంటారు, అంతే కదా. నీకు పెళ్ళి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకు వద్దనుకుంటున్నావు అమ్మ పెళ్ళి? నాకు ఇష్టమే మేడం చేసుకోవడం. మరి ఎందుకు చేసుకోవట్లేదు? 15 days టైం అడుగుతున్నా మేడం అంతే. ఎందుకు 15 days టైం? మా మమ్మీ గురించి మేడం. మమ్మీకి హెల్త్ బాగాలేదు మేడం, ఎవరు చూసుకోవాలి మేడం మమ్మీకి. మీ మమ్మీని మేము చూసుకుంటామని చెప్తున్నాం కదా. వాళ్ళ అమ్మని నువ్వు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ అమ్మకి ఏంటో ఒంట్లో బాగాలేదంటే వాళ్ళ అమ్మని చూసుకుందాం, సరే కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా. చెప్పండి అడగండి మేడం. ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు నువ్వు చెప్పే రీజను అస్సలు ఏమి ఎవ్వరు కూడా నమ్మేలాగా లేదు. మీ అమ్మని అతను చూసుకోనని అతను అనడాలే, అతను చూసుకోకపోతే మేము చూసుకుంటామని చెప్తున్నావు. నీకు పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం? ఏం లేదు మరి ఏంటి, మరి ఎందుకు చేసుకోని అంటున్నావు? ఎందుకు 15 రోజులు టైం కావాలి? బయట ఇంతకుముందు వాళ్ళ అమ్మతో మాట్లాడింది మేడం, వాళ్ళ అమ్మ వద్దంటుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా, నేను పాప ఇప్పుడు ఇద్దరు చచ్చిపోతామని చెప్పేసి అదే ఆర్గ్యుమెంట్. అదే అర్థమవుతుంది నీకు. మీ అమ్మ చచ్చిపోతానని అంటుందని నువ్వు ఇతను చేసుకోవట్లే. మరి అలాంటి దానివి మీ అమ్మతో చెప్పకుండా ఇతనితో ఎందుకు కాపురం చేసావు, ఎందుకు పిల్లని కన్నావు, ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీ ఇతనితో ఉన్నావు? అప్పుడు మీ అమ్మ చచ్చిపోలేదా? మీ అమ్మ అప్పుడు చచ్చిపోయి మీ అమ్మ ఇప్పుడు ఎందుకు చచ్చిపోతుంది? మీ అమ్మకి సిగ్గులేదా మాట అనడానికి? ఇతనితో సంసారం చేసి ఇతనితో ఉండి ఎక్కడెక్కడో తిరిగి నువ్వు వెళ్ళావు, అప్పుడు నీకు నీ అమ్మ గుర్తురాలే. ఇప్పుడు ఈరోజు నీకు నీ అమ్మ కావాల్సి వచ్చింది. అప్పుడు మీ అమ్మ చచ్చిపోలేదా? మీ అమ్మ అప్పుడు చచ్చిపోయి మీ అమ్మ ఇప్పుడు ఎందుకు చచ్చిపోతుంది? మీ అమ్మకి సిగ్గులేదా మాట అనడానికి? మీ అమ్మతో లైన్ కలిపి మాట్లాడదాం. హలో మేడం, చెప్పండి అమ్మా. వద్దండి పెళ్లికి. మా అబ్బాయి నేను మా పెద్ద బిడ్డ వస్తాము, 2 రోజులు ఆపండి. అయినా పెళ్లి చేయకండి సరే. ఇప్పుడు మీ అమ్మాయి చాలా క్లియర్ గా ఈ అబ్బాయితో కాపురం చేసా, వీళ్ళ ఇంట్లో ఉన్నా, ఈ అబ్బాయికి ఒక కూతుర్ని కన్నానని చెప్పింది మాకు. మీరు ఎందుకు పెళ్లి చేయొద్దంటున్నారంటే మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలని? పిల్లలు నాకు ఫోన్ చేసిండు, వచ్చినాము, వస్తే గలిది మాటలు తిట్టాడు. పక్కన కూడా వండుకోబుద్ధి కాదు, పక్కన కూర్చున్న బుద్ధి కాదు, నీ బిడ్డ 50 రూపాయలకు పోతుంది, 100 రూపాయలకు పోతుంది, ఇవన్నీ మాటలు అనాలని అవసరమా మేడం? ఆ మాటలు అనడానికి కారణం ఉండండి. ఆ మాటలు అనడానికి కారణం మీ అమ్మాయి ఒప్పుకుంది, ఎవరో అతనితో నాకు పరిచయం ఉంది, అతనితో పరిచయం ఉంది, వాళ్ళతో నేను ఫ్రెండ్లీగా మాట్లాడడం తప్పైంది, ఆ మాట్లాడినందువల్ల అతను అమ్ముకి అనుమానం వచ్చింది అని చెప్పింది. ఇప్పుడు అతను కోపం తగ్గిన తర్వాత మీ అమ్మాయిని పంపించమన్నాడా లేదా? మేము వద్దు మేడం, మాకు అంతా గలీజ్ మాటలు తిట్టుండు. అంటే మీరు గలీజ్ మాటలు తిట్టాడని మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు మీ అమ్మాయికి ఇంకో పెళ్లి చేయదలుచుకున్నారు, పోనీ అది మీ ఒపీనియన్ చెప్పేసేయండి ఫ్రాంక్గా. అదే కరెక్టే, అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారు కదా, మరి నన్ను ఎందుకు పిలవాలి? నీ బిడ్డకి ఇట్లా మిమ్మల్ని ఎన్నో చేయలేదే, మీరు కదా వచ్చి మాట్లాడారు. ఇప్పుడు మీ అమ్మాయి ఉండండి, మీ అమ్మాయి మా దగ్గర ఏం చెప్తుంది? నాకు అతను పెళ్లి చేసుకోవడానికి ఇష్టము, నా బిడ్డకి అతనే తండ్రి, కానీ మా అమ్మ ఇట్లా నేను చచ్చిపోతాను అంటుందని నేను భయపడుతున్నానని ఏడుస్తుంది. అందుకని మీతో మాట్లాడా. మీరు ఏదైనా 2 మంచి మాటలు చెప్తారంటే మీరేమో ఏ తల్లి మాట్లాడినట్టు మీరు మాట్లాడుతున్నారు. వద్దు అసలు చేయకుండా మేడం, తప్పు చూడు, మేము రాంది చేయకు. మీ కూతుర్ని ఏం చేయాలని మీ ఉద్దేశము? మా ఇంట్లో పెట్టుకుంటా నేను. మీ ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తారు మీ కూతుర్ని? పెట్టుకుంటాము, మా ఇంట్లో పని చేసుకుంటది ఉంటది. ఎంతమంది లేరు? ఇలాంటి గొప్ప తల్లిని మేము ఎవరైనా చూడలేదమ్మా. చాలా సంతోషం. నువ్వు నీ కూతుర్ని పెట్టుకొని, నీ మనవరాలను పెట్టుకొని నీ ఇంట్లోనే ఉండు, కానీ సంతకాలు పెట్టించుకోండి సార్. ఇలాంటివి నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ టైం బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ఇంతవరకు జరిగిపోయింది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి తప్పులు చేయకుండా మర్యాదగా ఒక మంచి అమ్మాయిని చూసి పద్ధతిగా పెళ్లి చేసుకొని నీ బతుకు నువ్వు బతుకు. ఓకే, సంతకాలు పెట్టించండి సార్.
తప్పటడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేదా నీకు ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని?